ఆలపించినందుకు మీకు హృదయపూర్వక జయబాబాలు. ఇప్పుడు సోదరి అరుణ రవీంద్ర గారు 10:25 వరకు కూడా మాట పాట గావిస్తారు. హారతికి విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. జై మెహర్ బాబా మహారాజ్ గారు. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు మనము పుస్తక పఠనం హృదయ స్పందనలు అనే పుస్తకాన్ని మనము స్టార్ట్ చేసుకుంటున్నాము. శ్రీమతి లతా విష్ణురావు గారు అందరికీ తెలిసిన పరిచయం ఉన్నవారే. వారు మన కొరకు, ఆంధ్రులందరి కొరకు ఎంతో ప్రేమగా అందించారు హృదయ స్పందనలు అనే పుస్తకము. ఈ పుస్తకంలో ఏం ఉన్నదంటే మెహర్ బాబా జీవితం అందరి జరిగిన కొన్ని సంఘటనలు, మళ్ళీ ఆయన ప్రత్యేక చరిత్రలు, బాబా వారు చెప్పిన కొన్ని కథలు, జీవిత కాలంలో ఆయన చూపించి ఆయనను చూసి తరించిన వారి అనుభవాలు, బాబా దేహం చాలించిన తర్వాత వివిధ ప్రేమికులు వారి అనుభూతులను తెలిపారు. అవన్నీ కూడా ఈ అద్భుతంగా హృదయ స్పందనలు అనే పుస్తకంలో వీరు పొందుపరిచారు. నౌషర్వాన్ అంజార్ గారు కోరిన పత్రికల నుండి కొన్ని సంఘటనలు వారికి అందించారు. దీనికి ప్రోత్సహించిన వారు చింత సర్వారావు గారు. కేశవ ప్రింటర్స్, గ్లో పత్రికల నుంచి కూడా కొన్ని సంఘటనలను తీసుకున్నారు వారు. మనము ఇంకా స్టార్ట్ చేసుకుందాము. అవతార్ మెహర్ బాబాకి జై. కొన్ని సంవత్సరాల క్రితం ఒక బారిస్టర్ పార్షి అతను దర్శించడానికి పూనా వచ్చారు. అతను బాబాను ఈ విధంగా ప్రశ్నించారు. నీవేదో భగవంతుడవని చెప్పుకుంటున్నావు కదా, అదేదో మాకు నిరూపించి చూపించవెందుకు అని ఆ బారిస్టర్ బాబాను అడుగుతున్నారు. దానికి బాబా ఒక చిరునవ్వు నవ్వి, నేను సృష్టికర్త అయిన భగవంతుడను, అపరిమితుడను, నిరాకారుణ్ణి, బంధనారహితుణ్ణి. నిరాకారుడు తానే సృష్టికర్తకు తానే సృష్టిని నిరూపించుకోవాల్సిన అగత్యము ఆయనకు లేదు. ఏ తండ్రికైనా తన సొంత బిడ్డకు తానే తండ్రి అని నిరూపించుకోవాలి అనే సంగతి కలలో కూడా తలచరానిది. ఒకవేళ ఆ బిడ్డకు ఇతడు తండ్రి అవునా కాదా అనే అనుమానం కలిగితే ఆ బిడ్డడే తన నిజమైన తండ్రి కొరకు వెతకడం ప్రారంభిస్తాడు. వెదికి తుదకు నిజంగా ఇతడే నా తండ్రి సుమా అని తెలుసుకుంటారు అంటున్నారు పాప. ఏమిటి, నన్ను అద్భుతాలు చేసి చూపమంటావా, నేనేమైనా మాంత్రికుడునా అని కూడా ఇంకా అడుగుతున్నారు. సామాన్య ప్రజలు యేసు ప్రభువును ఈసడించారు, రాళ్ళు రువ్వారు, ఉమ్మి వేశారు. అదే పాల్, పీటర్ మున్నగు శిష్యులు చూసి భరించలేక, ప్రభు ఏదైనా మహత్తులు చేసి వారిని నమ్మించు అని వేడుకున్నారు. యేసు ప్రభుకు అటువంటి చేసి దైవత్యాన్ని నిరూపించుకోవడం ఇష్టం లేదు. కానీ తన ప్రియ శిష్యులను కించపరచలేక మహిమలు చేసి చూపెట్టాడు. కుంటి వాళ్లకు కాళ్ళిచ్చాడు, గుడ్డి వారికి కళ్ళిచ్చాడు, చనిపోయిన వారిని సైతం బతికించారు యేసుప్రభు. కానీ తుదకి ఏమైందంటే ఇతడు మోసగాడు, మంత్రికుడు, మాంత్రికుడు అంటూ ఆయనను సిలువ వేశారు. నేను నిజంగా ఎవ్వరి పని చెప్పమంటున్నావు? ఆ భగవంతుడే నేనైతే నేను అద్భుతాలు చేసి నిరూపించుకోవాల్సిన అవసరము పని ఉందా అంటూ బాబా ముగించారు. మెహర్ బాబా అవతార పురుషుడని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా నమ్మకం కుదురుతుంది. అదే నమ్మికే భగవంతుడైన బాబా మానవులకిచ్చే వరం. నాకు 3 సంఘటనల మూలంగా బాబా అవతారుడని నమ్మకం కుదిరింది. మొట్టమొదటి సంఘటన, మెహర్ బాబా సాయిబాబాను చూడటానికి వెళ్ళినప్పుడు సాయిబాబా ఆయనను పర్వర్దిగార్ అని సంబోధించినప్పుడు దాని భావము మెహర్ బాబా భగవంతుడని. గుస్తాజీ మొట్టమొదటి సాయిబాబాకు శిష్యుడుగా ఉండేవాడు. తర్వాత ఉపాసిని మహారాజుకు శిష్యుడయ్యాడు. ఆ తర్వాత మెహర్ బాబాకు శిష్యుడయ్యాడు. సాయిబాబా మెహర్ బాబాకు పర్వర్దిగార్ అని సంబోధించినప్పుడు తానక్కడే ఉన్నానని ఆయన నాతో చెప్పారు. ఇక రెండవ సంఘటన,
ఉపాసిని మహారాజ్ మా ఇంటి వరకు వచ్చినప్పుడు జరిగిన విషయం ఇది. మా తల్లిగారైన గుల్మాయి పూజా మందిరంలో ఉపాసిని మహారాజ్ ప్రవేశించి అక్కడున్న మెహర్ బాబా చిత్రపటానికి హారతిచ్చి నాకు గుల్మాయికి మెహర్ బాబా అవతారుడని చెప్పారు. ఇక మూడవ సంఘటన, ఆఖరిదైన మూడవ సంఘటన. మెహర్ బాబా తాను అవతారుడనని ప్రకటించినప్పుడు చాలా మంది బాబా ప్రేమికులకు బాబా అవతారుడని నమ్మకం ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆ నమ్మకం కలిగింది. ఎవరైతే తన గురువు చెప్పిన మాటలు మరో ప్రశ్న శంక లేకుండా నమ్ముతారో అతడే సరైన శిష్యుడు అంటాడు హఫీజు. అతను అనడానికి కూడా ఒక చిన్న ఉదాంతం ఉంది. ఒకనాడు హఫీజ్ గురువు ఒక శిష్యుణ్ణి పిలిచి ఇంటికి వెళ్ళి నీ బిడ్డను చంపు అని ఆజ్ఞయిస్తాడు. ఆ సమయంలో హఫీజ్ అక్కడే ఉండి ఈ వింత ఆజ్ఞ విని ఆశ్చర్యపోతాడు హఫీజ్. కానీ గురువు ఎవరైతే ఈ ఆజ్ఞ ఇచ్చారో ఆ శిష్యుడు గురువు చెప్పిన విషయం కనుక ఏదో కారణం ఉండి ఉంటుంది అనుకొని తిన్నగా ఇంటికెళ్ళి తన బిడ్డను చంపి ఆ శరీరం గురువు దగ్గరికి తీసుకొని వస్తాడు. హఫీజ్ మిగిలిన శిష్యులకి ఇది ఆశ్చర్యంగాను అంతుపట్టని విషయంగాను అనిపించినా ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఊరుకున్నారు. గురువు హఫీజుని పిలిచి ఈ బిడ్డ శరీరము లోతుగా తవ్వి పాతిపెట్టిరా అని పంపుతాడు. అలాగే హఫీజ్ ఆ బిడ్డని ఎత్తుకెళ్లి పాతిపెట్టి పార్సీ పద్ధతి ప్రకారం ఒక కొవ్వొత్తి కూడా వెలిగించి ఆ సమాధిపై పెడతాడు. ఆ దీపపు వెలుగులో చూస్తూ ఉండగా నేను అదృష్టవంతుడను అనే మాటలు వినబడతాయి. ఆ దీపపు వెలుగులో నుండి ఆశ్చర్యంగా బిడ్డ రూపము పైకి లేచింది. అలా చూస్తూ ఉండగా అలాంటి రూపాలు కోటాను కోట్లు పుట్టుక వస్తున్నాయి. హఫీజుకు ఆశ్చర్యంతో తల తిరిగినట్టయి గురువు దగ్గరికి పరిగెత్తాడు. కానీ గురువు సమీపించి ఆయన వద్దే కూర్చొని ఎక్కడ చూసినా దారి పొడవునా కోటాను కోట్ల బిడ్డల రూపాలు కనిపించినాయి. అప్పుడు గురువు శిష్యుణ్ణి పిలిచి ఇంటికెళ్ళి నీ బిడ్డను తీసుకునిరా అన్నాడు. నేను చంపేశాను కదా, ఇంకా బిడ్డ ఎక్కడుంది అనే ఆలోచన చేయకుండా అతని ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చొని ఉన్న హఫీజు కూడా ఏమీ మాట్లాడలేదు. అతడి ఇంటికి వెళ్ళేటప్పటికి బిడ్డ చక్కగా ఆడుకుంటూ కనబడ్డాడు. ఈ సంఘటన ద్వారా హఫీజు గురువు ఎడల బట్టి ఎట్టి విధేయత చూపాలో తెలుసుకున్నాడు. హఫీజ్ బాబా హరామన్ లో దర్శనమిస్తున్న సమయంలో ఒక వింత సంఘటన జరిగింది. హరి బర్న్ హార్ట్ అనే వ్యక్తి తనను చూడడానికి వచ్చాడు. అతడు ఇతరుల మనసులోని భావాలను ఆలోచనలను తెలుసుకోగలడు. మెహర్ బాబా మనసులో ఏముందో తెలుసుకుందామని ప్రయత్నించాడు. కానీ అతనికి ఆయన మనసు అంత శూన్యంలాగా కనిపించింది. అతనికంటే ఆశ్చర్యంగా బాబా మనసులోని భావాలన్నింటినీ చదువుతున్నట్టుగా అనుభవం కలిగింది. హరి ఏ విధంగా అన్నాడని బాబాకు చెప్పినప్పుడు మామూలుగా అందరూ అనుకునే మనసు నాకు లేదు, నాకు ఉన్నది విశ్వపరమైన మనసు. అది తెలుసుకోవటానికి అటువంటి మనసు గలవాడే రావాలి అన్నారు బాబా. మెహర్ బాబా 1931లో హోస్టల్స్ నగరం సందర్శించినప్పుడు అనేక మంది ఆయనను సందర్శించుకున్నారు. అందులో స్వామి పరమానంద అనే హిందూ మత గురువు ఆయన కాలిఫోర్నియాను వెళ్ళవలసి ఉంది. కానీ బాబా ఆ ఊరు వచ్చారని విని బాబాను దర్శించడానికి అనుమతి కొరకు ఫోన్ చేశారు. స్వామి పరమానంద, ఆయన మేనకోడలు, ఇంకా 6 పాశ్చాత్య శిష్యులు కలిసి బాబాను దర్శించడానికి వచ్చారు. వారంతా బాబాకు నమస్కరించి
బాబాను తన ఆశ్రమమునకు రావాల్సిందిగా పిలిచారు. కానీ బాబా వెంటనే హిందూ దేశం వెళ్లిపోవలసి ఉండడం చేత వారి ఆహ్వానాన్ని అంగీకరించలేకపోయారు. వారితో మాట్లాడుతూ బాబా ఇలా అన్నారు: అనంతమైన ఉనికి తప్ప ఈ లోకంలో మరేమీ లేదు. మిగిలినదంతా మాయ యొక్క ప్రభావమే. నేనే అనంత పురుషుడను. నేనే సదా అనంతానందము అనుభవిస్తూ ఉంటాను. ప్రతి వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ నన్ను నేను చూస్తున్నాను. పరిమితమైన మనస్సు నాకది అర్థం కాదు. అది తెలుసుకోవాలంటే అంతర్దృష్టి అనుభవం కావాలి. అదే సత్యం. ఇది అంత బాహ్యమైనది కాదు, అంతర్గతమైనది. ఎవరికి వారు అంతర్గంగా దానిని వెతకాలి. అది కనుగొనిన వాడే వారి జీవితము ధన్యమవుతుంది. స్వామి పరమానంద బాబా చెప్పినదంతా శ్రద్ధగా ఆలకించి ఆయన వ్రాసిన గ్రంథాలు కొన్ని బాబాకు బహుకరించి ఇలా అన్నారు: సత్యమును అనుభవింపలేనప్పుడు వేదాంతం అర్థం చేసుకోవడం, విశదీకరించడం అంత హలక్కి. నేనా సత్యమును అనుభవించుట లేదు. మీరు సర్వము తెలిసిన మహా గురువు. మీ పాదాల చెంత నా తల నుంచి మీ అనుగ్రహము అర్థిస్తున్నాను బాబా. నన్ను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకొని వెళ్ళండి అంటూ బాబా పాదాల చెంత శిరస్సు వంచి ప్రణమిల్లారు. బాబా అప్పుడప్పుడు విశ్వానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుతుండేవారు. అటువంటి సమయాలలో ఆయన ఏదో లోకంలో ఉన్నట్లు కనిపిస్తారు. ఒకసారి మేమంతా బార్కు వెళ్ళవలసి వచ్చింది. ఉన్నట్టుండి బాబా వైఖరి మారిపోయింది. అనిర్వచమైన అమిత బాధ ఆయన ముఖంలో గోచరించింది. ఆయన కళ్ళు ఎక్కడో ఏదో చూస్తున్నట్లు అయిపోయి ఆయన తన కుర్చీలో అలాగే కదలకుండా కూర్చుండిపోయారు. మేమంతా నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డాము. ఆయనను ఎత్తుకొని వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టేసినప్పటికీ ఆయన కొంతసేపు అలాగే ఉండిపోయారు. లగూన్ క్యాబిన్ వద్ద బయటనే కూర్చుండిపోయి ఆయన కార్యక్రమం కూడా చేశారు. ఆ కళ్ళలో ఏదో బాధ, ఏదో ఒక జాలి, క్రీస్తు పడిన బాధ గుర్తుకు వచ్చింది. ఆ విధంగా 10 నిమిషాలు ఆయన తన కార్యక్రమాన్ని నెరవేర్చుకొని ఆ తర్వాత కారులో విడిచిన ప్రదేశానికి వెళ్ళారు. ఒకసారి చార్లెస్ ఫర్దం బాబాని ఇలా ప్రశ్నించారు: బాబా, ఎవరైనా చనిపోయారని చెప్పినప్పుడు నీవు నా వద్దకు చేరాడు అంటూ ఉంటావు. అంటే దాని భావం ఏమిటి బాబా? దానికి బాబా ఇలా చెప్పారు. ఈ విధంగా జవాబు చెప్తున్నారు: నా వద్దకు చేరడం అంటే నేనెవరో అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. వారికి పునర్జన్మలు ఇక ఉండవు. వారికి మోక్షాన్ని కలిగించినట్లు, మోక్ష ప్రాప్తి కలిగినట్లు, అంతుగాని ఆది సిద్ధి పొందడం గాని, సద్గురు స్థితిని చేరడం కానీ ఆ స్థితి భౌతిక కాయంతో మాత్రమే పొందగలిగింది. కనుక మీరు ఈ సద్గురు స్థితికి నోచుకోలేనప్పుడు కనీసము మీకు మోక్షమైనా లభిస్తుంది. 1956 సంవత్సరంలో అమెరికా వెళ్ళినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. ఒక అగ్నిమాపక దళాధికారి బాబాను దర్శించడానికి వచ్చి ఒక ఫలము ఆయనకు సమర్పించి, బాబా, నేనే విధంగా ఇంకా ఇంకా నిన్ను ప్రేమించి నీకు నా హృదయాన్ని అర్పించగలను అంటున్నారు తెలియచేసి అని నమస్కరించాడు. బాబా ఆయనతో తన నామము,
అర్ధరాత్రి 100 సార్లు జపించమని శాన్ ఫ్రాన్సిస్కోకి చెప్పారు. అతడు ఎంతో ఆనందించి అగ్నిదాపక అగ్నిమాపక దళం ఇంజన్ సైరన్‌తో తన భగవంతుణ్ణి వినగలుగుతున్నానని చెప్పాడు. అప్పుడే ఒక అమ్మాయి బాబా దర్శనానికి వచ్చి, "బాబా చూడు, నా స్నేహితులు నీవు నా గురువు కాదు అంటున్నారు" అంది. గురువులు గురువులతో గురువులతో పనేమిటి? నేను నీ భగవంతుడను అన్నారు బాబా. ఇక్కడి వరకు మనం చదువుకున్నాము. ఇది నేను చెప్తాను. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన దివ్య ప్రీతమునికి ధన్యవాదాలు. జై బాబాలు. శ్రీని గారు, మీకు జై బాబా. జై మెహర్ బాబా మా జై బాబా. ఇప్పుడు హారతి విజయలక్ష్మి గారు ఇస్తారు. జై మెహర్ బాబా. విజయలక్ష్మి గారు లెఫ్ట్ అయినట్టుకున్నారు.